ఇది ఈ మధ్యాహ్న కాల సమయం చక్కటి మరి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మరి విస్తారంగా మన చెవులతో విని హృదయమందు నింపుకొని మన అనుదిన జీవితంలో దానిని కొనసాగించుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. భక్తుడైనటువంటి మోషే ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మనము మొర్రపెట్టగా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు కదండి. మనం మొర్రపెట్టినప్పుడు మనకు సమీపంగా ఉండే దేవుడు, మరి అంత గొప్ప దేవుని యొక్క నామము ఈ దినము ఘనపరచబడడం, ఎంతో ఘనపరుచుకోవడం మన జీవితాలకు ఎంతో ధన్యకరమైనది. మరి తల్లిగారు వారి కుమారుడు మరి నేటి దినాన ఇలాగూ సంఘములో మరి ఒక సాక్షిగా వాడబడటానికి దేవాతి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరొక విన్నపము, ఈ జులై మాసం కూడా అయిపోతుంది. నేను అందరికీ చెప్తున్నాను, కుటుంబాల్లో ఆరాధన పెట్టించుకోండి మాసానికి ఒకళ్ళు. మరి ఈ జులై మాసం కూడా వెళ్ళిపోతుంది. 7 మాసాలు అయిపోయిన తర్వాత ఇంకెన్ని ఉంటాయి మనకి? 5 ఉంటాయి కదూ? 5ఏనా? 4, 5? 5 ఉంటాయి. ఈ 5లో మన కుటుంబాలు ఎంత క్షేమంగా ఉంటాయి, ఎంత క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి దానిని బట్టి అందరు మనస్సులో జ్ఞాపకం పెట్టుకోండి. పెద్దగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదు. మరొక విషయం కూడా చెప్తున్నాను, విందులు అస్సలు ఏం అవసరం లేదు. కృతజ్ఞతగా మీరు పిలిచి దేవుని పేరట ప్రార్థన పెట్టించుకోండి. దేవుడు మీ కుటుంబాల్లో ఇంకా నూతనమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఇంకా నూతనమైన కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. మరి వాటన్నిటినీ మనస్సులో పెట్టుకొని దేవాతి దేవుడు ఈ యొక్క జులై మాసం ముగింపులో మనందరి కుటుంబాల్లో ఉండినట్లుగా నెలకొకళ్ళు ఒక కుటుంబం చొప్పున మరి ఏర్పాటు చేసుకుంటే చక్కగా ఈ 12 మాసాలు ఎంతో సంతోషంగా మన సంఘము దేవుని సన్నిధిలో వర్ధిల్లిద్ది. ఇది ప్రేమతో చెబుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. చెక్. దేవునికి స్తోత్రం. హలో చెక్ చెక్. స్తోత్రం. హలో చెక్. మంచిది. వాక్య భాగంలోనికి వెళదాం. ఈ దినం దేవుడు మనకి అందించబోతున్నటువంటి విలువైన మాటలు వినటానికి మనమందరము సిద్ధముగానే ఉన్నామా? అందరము సిద్ధముగా ఉన్నామా? మంచిది. ఈ దినము దేవుడు మనకు అందించబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే, మనము జీవించాలి, సంపూర్ణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో అలాగే మనం మరణించిన తర్వాత యుగ యుగాలు బ్రతికి ఉండాలి అంటే మనము కలిగి ఉండవలసినది లేదా మనం అనుసరించవలసినది ఏమిటి? వాటిని అనుసరించడం వల్ల మనం ఎలా బ్రతుకుతాం అనే అంశాన్ని దినాన మనం మాట్లాడుకొనబోతున్నాం. మనం బ్రతికి ఉండాలంటే వీటిని ఖచ్చితంగా మనము ఆచరించాలి. మరి అవేంటో ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. ఇవన్నీ మనకి ఎన్ని పరిచయమే, కాకపోతే దేవుడు అందించేటువంటి ఒక క్రొత్త కోణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. చూడండి. మొదటిగా మనం ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అంటే, ఆరోగ్యవంతులుగా దేవుడిచ్చినటువంటి యొక్క క్షేమస్థితిని అనుభవించాలంటే మనము పాటించవలసినటువంటి మొదటి నియమము నిర్గమాకాండ గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తండ్రిని తల్లిని సన్మానింపుమని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, యవన కాలంలో యవన వయస్సులో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించవలసినది, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే
మన ఆయుష్శేషము సంపూర్తిగా మనం అనుభవించాలంటే మొదటగా మనం చేయవలసినటువంటి పని, దేవుడు మనకు అనుగ్రహించిన తల్లిదండ్రులకు గౌరవము లేదా విధేయతను మనం ఏం చేయాలి తెలుసా? కనపరచాలి. మనము గౌరవాన్ని, విధేయతను కనపరుచుటకు ఎందుకని దేవుడు ఈ మాట చెప్పి ఉన్నాడంటే, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించిన తల్లిదండ్రులు మనకు క్రమశిక్షణ నేర్పేటువంటి వారు, మనకు క్రమశిక్షణ నేర్పేటువంటి వారు. నీవు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుటలో దేవుని ఉద్దేశం ఏంటంటే, వారు నీకు చక్కని మార్గాన్ని లేదా వారు నీకు క్షేమకరమైనటువంటి స్థితిని లేదా వారు నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించేవారై ఉన్నారు భూమి మీద. ఏమండి, భూమి మీద నీకు ఇవ్వబడిన తల్లిదండ్రులు, నీకు అనుగ్రహించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు నీ క్షేమాన్ని కోరుతారు కదా. అంతేగాని తల్లిదండ్రులు ఎవరైనా బిడ్డల చావు కోరతారా? కోరే వాళ్ళు ఉంటారండి? అందరు నోరు తెరిచి చెప్పండి. తల్లిదండ్రులు ఎవరైనా బిడ్డల యొక్క చావు కోరతారా? వాక్య భాగంలో సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, కుమారుడు మార్పు కొరకు బెత్తం ఆడాలి కానీ వాడు చావు నిమిత్తము కాదండి. బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డల ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎందుకు దేవుడు మనము దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద వర్ధిల్లాలంటే, మనము తల్లిదండ్రులకు ఎందుకు గౌరవాన్ని, ఎందుకు విధేయతను, ఎందుకు సన్మానించే స్థితిని కలిగి ఉండాలంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడినటువంటి శిక్షకులై ఉండిరి. చూడండి, వారి యందు మనం ఏమై ఉన్నాం తెలుసా? భయభక్తులు. ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తారు కదా? శిక్షిస్తూ ఉంటారు. శిక్షకులు వాళ్ళు. ఎందుకొరకు వాళ్ళు? ఇప్పుడు ఒక చిన్న కుమారుడు ఉన్నాడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తండ్రి సోఫాలో కూర్చున్నాడు. బిడ్డ అక్కడ ఏదో నిప్పులు కుంపటి ఉంటే దాని దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు తెలుసా? బిడ్డను నివారిస్తాడు. ఏమని? అటు వెళ్ళమాకు, అది నిప్పు, ముట్టుకుంటే కాలిద్ది, నీ దేహానికి గాయమైద్ది, నీ శరీరము నొప్పితో బాధపడిద్ది, కాబట్టి వెళ్ళొద్దు అని చెప్పి తండ్రి ఏం చేస్తాడు తెలుసా? అటువైపుగా వెళుతున్నటువంటి బిడ్డను నివారిస్తూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు. వెళ్ళమాక గద్దిస్తాడు. వెళ్ళమాక అవసరమైతే గద్దింపుతో కూడిన ఒక భయమైనటువంటి హెచ్చరికనిస్తాడు. లేదా అంతకంటే మితిమీరి ప్రవర్తిస్తే ఒక చిన్న దెబ్బను కూడా వేస్తాడు. ఎందుకని? ఒకవేళ అచ్చటికి మనం వెళితే, ఆ చిన్న బిడ్డ కనుక వెళితే ఏమవుతాడో తెలుసా? శరీరము గాయాల పాలైపోయింది కదా. శరీరం గాయాల పాలైపోయింది. ఈ శరీరము క్షేమంగా ఉండాలంటే, ఈ శరీరము ఆరోగ్యంతో ఉండాలంటే, మనము జీవిస్తున్న ఈ జీవితకాలం దీర్ఘాయువుతో మనం జీవించే జీవితం, ఈ భూమి మీద జీవితము సంపూర్తి చేసుకొని మనం బ్రతకాలంటే, మొదట మనకివ్వబడిన తల్లిదండ్రులకు మనము గౌరవాన్ని కలిగించే వాళ్ళంగా మనం ఉండాలి. మనం గౌరవించలేదనుకోండి, తల్లిదండ్రుల మాటకు లోబడలేదనుకోండి, తల్లిదండ్రుల మాటకు మనం విధేయత చూపించలేదనుకోండి, తల్లిని గౌరవించే విషయంలో, తల్లిని మర్యాద చేసే విషయంలో, తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఒకవేళ ఎక్కడైనా మనము లోపం చేస్తే జరిగే పరిణామం ఏంటో తెలుసా? సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, తల్లిని తండ్రిని దూషించు అని యొక్క కన్నులు లోయ కాకులు బీకెళ్తాయంట. వాడి క్షేమం ఏమైపోతుందో తెలుసా? ఆనాడే ఆవిరైపోయిద్ది. వాడు దీర్ఘాయువు ఏమైపోతుందో తెలుసా? ఆ రోజే క్షీణించిపోయిద్ది. ఈ భూమి మీద మనకి ఇవ్వబడిన తల్లిదండ్రులు ఎలాంటి వారంటే, మనకు శిక్షకులు. ఒక విధంగా చెప్పాలంటే మనల్ని క్రమశిక్షణలోకి నడిపించేటువంటి వారు. తల్లి చెబుతూ ఉంటుంది, అమ్మా ఇష్టానుసారంగా ఉండమాక, వస్త్రధారణ శుభ్రంగా వేసుకో, తల శుభ్రంగా దూకో, చదివే విషయంలో పడుకునే విషయంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. పాఠశాలకు వెళుతున్నావా, దారిలో పోకిరి వేదలు, పోకిరి చేష్టలు చేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులు బిడ్డలకు క్రమశిక్షణను నేర్పుతారు. క్రమశిక్షణ నేర్పుతాడు. ఆ క్రమశిక్షణలో కనుక బిడ్డ బ్రతికితే, బిడ్డ ఉంటే ఏమవుతాడు తెలుసా? వాడు బ్రతుకు దినాలన్నీ క్షేమంగా ఉంటారండి. చాలామంది చెప్తుంటే విన్నాను, మేము ఈ దినాన్ని ఇలా క్షేమంగా ఉన్నామంటే ఆ రోజు మా తల్లిదండ్రులు చేసిన ఆ పనేనండి.
మా తల్లిదండ్రులు మా కొరకు కష్టపడ్డారు, మేము బాగుండాలని మేము ఇలా మా తల్లిదండ్రులు పడిన కష్టం మాకు రాకూడదని మా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. మమ్మల్ని మంచి స్థితిలో ఉంచాలని వారు రక్తాన్ని చెమటగా మార్చి మా కొరకు ఎంతో ఎంతో త్యాగం చేశారు వాళ్ళు. మా తండ్రి ఎప్పుడు చెప్తుండేవాడు, రే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నావురా, మనం ఒక మంచి స్థితిలోనికి వెళ్ళాలరా, శుభ్రంగా చదువుకోరా, ఎంత కావాల్సి వస్తే అంత నేను ఖర్చు పెడతాను, అప్పో సొప్పో చేసి పెడతాను, లేకపోతే నా తల తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి నేను చదివిస్తాను, నువ్వు ఒక మంచి స్థితిలో ఉండాలరయ్యా అని చెప్పి బిడ్డలు తల్లిదండ్రులకు బోధిస్తుంటే విన్నవాడు అధికారులు ఉన్నతమైన స్థితిలోనికి వెళుతున్నాడు. విననివాడు ఏమవుతున్నాడు తెలుసా? దరిద్రుడయి రోడ్లెమ్మడ తిరుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు బ్రతకాలంటే, భూమి మీద నీ ఆయుష్ సంపూర్తి చేయబడాలంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? మోషే భక్తుడికి వచ్చేసరికి నోవాహు కాలం వచ్చేసరికి 120 సంవత్సరాలు. మోషే కాలానికి వచ్చేసరికి మోషే 90వ కీర్తనలు రాస్తున్నాడు. చదవండి, ఆ మాట కూడా చదవండి. 90వ కీర్తనలో ఆయన రాస్తూ ఉంటున్నాడు, అయినను వాటి వైభవము ఆయాసమేనంట. ఏమవుతుంది ఇప్పుడు? ఆయుష్కాలం నోవాహు టైంలోకి వచ్చేసరికి 120 సంవత్సరాలకు దేవుడు ఏం చేశాడు? తగ్గించేశాడు. ఎందును బట్టి? ఒక్కరు కూడా మాటినే స్థితిలో ఎవరు లేరు, లోబడే స్థితిలో ఎవరు లేరు. కనికరము చూపించు తల్లిదండ్రుల ప్రేమకైనా కానీ, కనికరము చూపించు దేవునికైనా కానీ లోబడే స్థితి ఆనాటి కాలంలో ప్రజలకు లేకపోవడం బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆరోగ్యమును దేవుడు క్షీణింపజేశాడు. దావీదు ఒక చోట అంటాడు, ఏమంటాడంటే కీర్తన భాగంలో అంటాడు, ఏమంటాడు నా యొక్క ఎముకలు క్షీణించిపోతున్నాయి అన్నాడు. దేనికన్నాడో తెలుసా? నా మూర్ఖత, నా యొక్క అవిధేయతను బట్టి కలిగిన గాయముల వలన నాకు శరీరము క్షీణించిపోయి, ఆ క్షీణించిపోయిన శరీరము గాయాల పాలైపోయిన శరీరంలో నుండి దుర్వాసన వస్తుందంట. ఇప్పుడు మేమేమైపోయామో తెలుసా? దేవుని యొక్క మాటను వినక, తల్లిదండ్రుల మాట వినక శరీరాలు గాయాల పాలైపోయి అనతి కాలంలోనే బిడ్డలు ఏమైపోతున్నారో తెలుసా? మరణాల పాలైపోతున్నారు. నేటి ప్రపంచంలో ఎన్ని భయంకరమైనటువంటి మరణాలు. ఆనాడైతే కొన్ని సంవత్సరాలకు ముందైతే వృద్ధాప్యంలో ఉన్నవారు తెగ చనిపోయేవాళ్ళు. ఇప్పుడు చనిపోయే వాళ్ళంతా యవన కాలంలో ఉన్నటువంటి వారే. ఎందుకనంటే దేవుడిచ్చిన మాటలను వారు స్వీకరించే విషయంలో, లేదా దేవుడు వారికి అనుగ్రహించిన తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండే విషయంలో వారేం చేశారు తెలుసా? మాట వినని స్వభావము కలిగి ఉన్నారు. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఎన్నిసార్లు గద్దించినను ఏమవుతాడంటండి? ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమవుతాడు తెలుసా? నాశనం అయిపోతాడు. ఇదేనో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరైనప్పటికీ, నీ వయసు ఎంత, నీ స్థితి ఏంటి అయినప్పటికీ నీవు క్షేమంగా ఉండాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, లేదా నీవు బ్రతికి ఉండాలంటే, నీ జీవితము సంపూర్తి చేయబడి, దావీదుని గురించి రాయబడినటువంటి మాటలు, అతడు తన ఆయుష్కాలం అంతయు ముగించుకొని మంచి వృద్ధాప్యంలో అంట. ఎప్పుడు మరణించాడంటండి? మంచి వృద్ధాప్యంలో అతడు మరణించే ముందు ఏంటో తెలుసా? సకల ఐశ్వర్యములను, సిరి సంపదలను కలిగిన వాడై అతడు మరణించాడు. అతడు మరణించేటప్పటికి ఏమైందో తెలుసా? ఎలా ఉన్నాడో తెలుసా? మంచి వృద్ధాప్యానికి వచ్చాడంట. మంచి వృద్ధాప్యం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మంచి వృద్ధాప్యం అంటే ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలా? లేకపోతే 65 సంవత్సరాలా? ఎన్ని సంవత్సరాలు? మంచి ఆయుష్కాలం అయితే, మంచి వృద్ధాప్యం అయితే సుమారుగా ఒక 120 లేదా 100 లేదు లెక్కేసుకుందాం. 100 చేసి సంపూర్తి చేసుకుందాం, 100 అనుకుందాం. 100 సంవత్సరాలు తన ఆయుష్ని మంచిగా, తను వృద్ధాప్యానికి మంచి మృదిభిప్రాయంలో అతను ఏమయ్యాడు తెలుసా? సకల ఐశ్వర్యముల చేతను, ఘనతల చేతను, పేరు ప్రఖ్యాతల చేతను అతడు కలిగిన వాడై ఉండి మరణించాడన్న వాక్యం అక్కడ మనకి కనపడుతుంది. మన జీవితంలో అట్టి స్థితిని మనం కలిగి ఉండాలి.
దేవుడిచ్చిన ఈ ఆరోగ్యమును, దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన ఈ బలమును, దేవుడిచ్చిన శరీరాన్ని, దేవుడిచ్చిన యొక్క అవయవ భాగాలన్నిటిని మనము కాపాడుకొని దేవుడిచ్చిన యొక్క ఏమండి బలమును బట్టి మన ఆయుష్ను సంపూర్తి చేసుకోవాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మాటల ప్రకారం మనం ఏం చేయాలి తెలుసా? నడుచుకోవాలి. అలా నడుచుకుంటే మన ఆయుష్ ఏమైందో తెలుసా? వృక్షాయుష్ కంటే అధికమైందండి. మన ఆయుష్ పెరిగిద్దండి. మనం భూమి మీద బ్రతికే బ్రతుకు నెమ్మదిగా ఉండిద్ది, క్షేమంగా ఉండిద్ది. దేవుడు మనకి సుఖ జీవితాన్ని ప్రసాదింపజేస్తాడు. అంతేగాని వయసులో ఉన్నప్పుడు ఇచ్చలవిడిగా మనం బ్రతికామనుకోండి, తల్లిదండ్రుల మాట వెనక, తల్లిదండ్రుల మాటకు లోబడక, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శిక్షకులకు ఏమండి బోధకులు పాఠకులకు మనం లోబడక అవిధేయులమై మూర్ఖ మనసుతో తల బిరుసుతనంతో ఎగరేసామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక్కసారిగా మొత్తుతాడంతే. ఒక్కసారిగా మొత్తుతాడంతే. నువ్వు ఎంతటి బలవంతుడైనా సరే, ఎంతటి యవనస్తుడైనా సరే, ఎంత నీకు శక్తి ఉన్నా సరే, ఎంత తెలివితేటలున్నా సరే, దేవుడు మొత్తితే ఆ దినమే నీ ఆరోగ్యము, నీ బలము, నీకున్నటువంటి సమస్తము ఏమైపోతుందో తెలుసా? ఆ రోజుతో అంతమైపోయింది. నువ్వు బ్రతికి దేవుని కొరకు పని చేయాలి. నువ్వు బ్రతికి నిన్ను కన్నవారిని సన్మానించి అనేకులు ఎదుట మర్యాద చేయాలి. నన్ను కన్నారులేండి అని చెప్పి ఒకవేళ తల్లిదండ్రులను తోలనాడే మాటలు మాట్లాడినా, ఏం చేశారు నా కొరకు అని చెప్పి ఒకవేళ బిడ్డలు తల్లిదండ్రులు ఏమండి గర్విష్ఠ మనసుతో ఉన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గర్విష్ఠులను గడ్డి మేపించే దేవుడు. జాగ్రత్త. మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. నేర్చుకొనగలిగితే దానిని బట్టి మనకు ఆరోగ్యము, మనకు క్షేమము కలిగిద్ది. రెండోది మాటగా చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. మనం దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలంటే, భూమి మీద మనం బ్రతికి ఏమండి మన యొక్క ఆయుష్ను ముగించుకోవాలంటే, సంపూర్తి చేసుకోవాలంటే కలిగి ఉండవలసిన రెండోది 34వ కీర్తన 11వ చరణం నుండి 15వ చరణం వరకు ఒకళ్ళు శ్రద్ధగా చదవండి. మిగతా వారందరూ వాక్యాన్ని చూడండి. పిల్లలారా, భయభక్తులు నేర్పేదను, బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? చదవాలి. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు అనేటువంటి దావీదు, భక్తుడైనటువంటి ఏమంటే దావీదు ఏమంటాడు తెలుసా? పిల్లలారా, మీరు వచ్చిన మాట ఆలకించుడి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాగో నేను నేర్పిస్తాను. ఎందుకంటే బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలని ఆశ ఎవరికైనా ఉందా? మధ్యాహ్న కాలస్యం మిమ్మల్ని అడుగుతున్నాను. భూమి మీద చిరకాలం దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతవరకు నేను క్షేమంగా ఉండాలండి, నా ఆరోగ్యాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని నేను సంపూర్తి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఒకసారి స్తుతిద్దామా? మాకు వద్దనుకున్న వాళ్ళందరూ అట్టగే ఉంటారు, కావాలనుకున్న వాళ్ళే చేతులు పైకెత్తుతారు. హల్లెలూయా చేద్దాం బిగ్గరగా. ఏమండి భక్తులైనటువంటి కీర్తనకారుడు, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అలా ఉండాలి. నువ్వు బ్రతకాలి, మేలు పొందుచు నీ జీవితం మొత్తము నువ్వు బ్రతకాలి అంటే నువ్వు కలిగి ఉండవలసింది ఏంటి తెలుసా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంట? నోరు కాచుకోవాలి. నువ్వు క్షేమంగా ఉండాలంటే నీ నోరు, నీ నోటి మాటలు అదుపులో పెట్టుకోవాలి. దేవుడు అందుకే ఈ నాలుకని ఏం చేశాడు తెలుసా? నీళ్ళల్లో నానబెట్టి దానికి 2 కవచాలను అడ్డం పెట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? దాన్ని బిగించాడు. ఎందుకంటే ఈ నోరు గనక ఇష్టానుసారంగా దారి తెప్పితే అది నీ ఆరోగ్యానికి, నీ క్షేమానికి నష్టాన్ని తెచ్చిపెట్టిద్ది. నీ నోటి మాటలు జాగ్రత్త. ఒక లోకనృత్య మాటలుండే కదా, నోరంటే ఎప్పుడు ఈపికి మొర పెట్టుకుంటా, ఈప అంటే ఎప్పుడు నోరుకి మొర పెట్టుకుంటా ఉంటుందంట.
ఏమండి ఈపి ఎప్పుడు నోరుని బతులాడుకుంటుందంట. ఎందుకంటే అమ్మా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావు, లేనిపోయిన మాటలు పలుకుతూ ఉంటావు, నీ నోటికి నీకు అదుపు లేదు, నిన్ను అదుపు చేయవాడు ఎవడూ లేడు. నువ్వు మాట్లాడుతావు, నేను దెబ్బలు తింటావు, నువ్వు మాట్లాడుతావు, నేను దెబ్బలు తింటావు. ఇదే తతంగా అయిపోయింది. దయచేసి కొంచెం నువ్వు అదుపులో ఉండమ్మని చెప్పి ఎప్పుడు ఈపి నోటిని బతులాడుకుంటూ ఉంటుంది. అర్థమైందా? నువ్వు క్షేమంగా బ్రతకాలంటే భూమి మీద నీ ఆరోగ్యము, దేవుడు నీకు ఇచ్చిన ఆయుశేషము ఎంతవరకైతే ఉందో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుశేషము ఎంతవరకైతే ఉందో, దేవుడు నిన్ను ఎంతవరకు లోకములో ఉంచాలి అని అనుకుంటున్నాడు, ఎంతవరకు నీ దినముల యొక్క కొనసాగింపును దేవుడు కొనసాగించాలనుకుంటున్నాడు, అంతవరకు నువ్వు క్షేమంగా ఉండాలంటే నీ నోటి మాటలకు నువ్వేం చేయాలి తెలుసా? తాళం వేయాలి. నోటి మాటలకు తాళం వేయలేదనుకో, ఈ నోటి మాటలను బట్టి యాకోబు భక్తుడు 4వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? ఈ నాలుక అగ్ని అయి ప్రపంచ చట్టానికి ఏం చేసి తెలుసా? చిచ్చు పెట్టిద్దంట. ఆనాడు ఎక్కడో కాలిఫోర్నియాలో ఎక్కడో మండిన మంట, ఏమండి ఆ అడవిలో తగిలబడిన మంట కంటే, ఏమండి అక్కడ నాశనాని కంటే ఈ నాలిక ద్వారా రేగే చిచ్చు ఏమైంది తెలుసా? సర్వ ప్రపంచాన్ని నాశనం చేసిద్ది. ఈ నాలికే, ఈ నోరే కుటుంబాలను పతనం చేసేది. ఈ నోటి మాటలే జీవితాలను ఏమండి నాశనానికి నడిపిస్తూ ఉంటాయి. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడిని ఆరోగ్యాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని, దేవుడిని క్షేమస్థితిని జ్ఞాపకంలో పెట్టుకొని నిన్ను వర్ధిల్లింప చేయాలని, నీ క్షేమాన్ని అధికము చేయాలని, నీకు మంచి జీవితాన్ని భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం నీకు ఇచ్చి నిన్ను బట్టి అనేకులు ఏమండి వీరిని నిన్ను ఆదర్శంగా తీసుకోవాలని దేవుడు కోరుకొని సంఘములోనికి నిన్ను పిలిపించి తన సేవకుని నిలబెట్టించి ఈ దినపుడు మాట్లాడుతున్నాడు. బ్రతక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలని ఆశపడుతున్నావా? అయితే మొదట నీ నోటి మాటలకు వేసే తాళం. ఇష్టానుసారంగా బాగకూడదు, ఎక్కడ పడితే అక్కడ రహస్యాలు విప్పకూడదు, ఎక్కడ పడితే అక్కడ జీవితాన్ని గురించి, మన కుటుంబాన్ని గురించి విప్పకూడదు. పెద్దల ఏదో ఉందండి లోకరీత్య సామెత, తండ్రి అంట నుదుటి మీద ముద్దు పెడతాడంట. ఎందుకని? ఏమండి భార్య పెళ్ళి వివాహమైనటువంటి కూతురికి తండ్రి నుదుటి మీద ముద్దు పెడతారంట. ఎందుకంటే అమ్మా నీ వల్ల నాకు తలపోటు రాకుండా, నువ్వు వెళ్ళిన చోట తలపోటు రాకుండా, నాకు తలపోటు తేకుండా నన్ను కొంచెం నెమ్మదిగా ఉండేటట్లు చేయమ్మా అంటాడు. భర్త ఏమండి పెదవుల మీద ముద్దు పెడతాడంట. ఎందుకోసమో తెలుసా? నీ నోటి దురద ఎక్కడ పడితే అక్కడ వాగమాక. కుటుంబం విచ్ఛిన్నం అవటానికి కారణం, కుటుంబాలు పతనం అవటానికి కారణం, కుటుంబాలు నాశనం అవటానికి కారణం నోరు అదుపులో లేకపోవడం బట్టే. జీవితాలు పతనం అవటానికి కూడా కారణం నోరు అదుపు లేకపోవడం బట్టేనండి. నోటుని అదుపులో పెట్టుకోండి. ఎందుకోసమంటే ఈ నోరే సమస్తానికి నాశనాన్ని తెచ్చిపెట్టేది. ఈ నోరే జీవితాలను పతనం చేసేది. ఒక్క మాట చాలంతే. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, మృదువైన మాట క్రోధమును, అలాగే కఠినమైన మాట ఏం చేసి తెలుసా? కోపాన్ని రేగెత్తిచ్చిద్దంట. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఏమండి నీటి గట్టున పుట్టు ఓటలాంటివి విస్తారమైన మాటలు పుట్టుకొచ్చేస్తాయి, విస్తారంగా మాట్లాడతారు. వారి యొక్క నోటి మాటలు ఎలా ఉంటాయంటే నీటి ఓట లాంటిది, ప్రవాహంలో పొంగు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే వాక్య భాగం ఏం చెప్తుందో తెలుసా? వాక్య భాగం విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనం. నోరు ఎంత అదుపులో ఉంటే అంత మంచిది. నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమస్థితిలో ఉండాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే డాక్టర్ గారు రాసిచ్చిన మందులు ఎలా వాడుకుంటావో, డాక్టర్ గారు రాసిచ్చిన మందుల్ని ఎలాగ నువ్వు వాడుతూ క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటావో, అలాగే పరిశుద్ధ గ్రంథములు దేవాతి దేవుడు ఏమండి వైద్య శాస్త్రమునకు మించినటువంటి జ్ఞానం కలిగిన నా దేవుడు ఇది నా ఒక మందుల చీటి నీకు రాసిస్తున్నాడు. ఇది నువ్వు అనుసరించి పాటించగలిగితే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేమవుతావు తెలుసా? నీకు క్షేమము విస్తరించునుగాక. అందుకే ఏమండి అపోస్తున్నటువంటి పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో తిమోతితో అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు మాని. చదువుతారా? మొదటి తిమోతిలకు రాసిన పత్రికలోనే ఉంటుందా? చూడండి అది. దొరకలేదా? మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చూడండి త్వరగా.
విసర్జించి దేవభక్తి విషయములో ఆ, నీకు నీవే సాధకం చేసుకొని శరీర సంబంధమైన సాధనము ఆ, కొంచెం ఎత్తుకే ప్రయోజనకరము కానీ కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దేవభక్తి దైవ భక్తి జీవం ఆ, ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో కూడా ఏమైందో తెలుసా, ప్రయోజనకరమైందంట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు, ముసలమ్మ ముచ్చట్లు మానండి. ముసలోళ్ళు ఖాళీగా ఉంటే నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. ఖాళీగా ఉంటే ఆ కుటుంబ విషయాలు, ఈ కుటుంబ విషయాలు, అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు, ఏమంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి మాట్లాడుకుంటే దాన్ని మనం తప్పని అనలేము, వాళ్ళు వద్దని అనలేము. ఎందుకంటే ఆగమంటే ఆగేవాళ్ళు కాదది. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, వ్యర్థమైన మాటలను విడిచిపెట్టి, చెప్పండి, వ్యర్థమైన మాటలను విడిచిపెట్టి, ఇదిగో సహోదరులుగా కలుస్తున్నారనుకోండి, తోడు కోడలుగా కలుస్తున్నారనుకోండి, కుటుంబంలో కలుస్తున్నారనుకోండి, లేకపోతే ఎక్కడైనా ఏమండి ఎక్కడికైనా మరి వెళుతూ ఉన్నారనుకోండి, కలిసి ఏం మాట్లాడుకోవాలో తెలుసా, అవసరమైతే భక్తికి సంబంధించిన విషయాలను మాట్లాడుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో ఏం హెచ్చరిక చేస్తున్నాడు, వాటిని గురించి మనం మాట్లాడుకుంటే అది మంచిది, మనకు క్షేమం. చాలామంది వింటూ ఉంటారు మన మాటలు, ఏమండి మన మాటలు వినటానికి కొంతమంది ఆసక్తి పడుతూ ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, వీళ్ళు ఎవరి గురించి చెప్పుకుంటున్నారా అని చెప్పి మన పొరుగువారు మన యొక్క మాటలను కనిపెట్టడం కొరకు వారు కాచుకొని ఉంటారు. వాక్య భాగంలోనే ప్రభువు గురించి పలికిన మాట తెలుసా, ఆయన వారి పెదవుల మీద ఆయన కనుదృష్టి నిలిపాడు. ఇప్పుడు చదువుకునేటువంటి వాక్య భాగంలోనే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం, నీతిమంతుల మొర్ర మీద ఆయన చెవులున్నాయి, వారి ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి ఉంది. నీవు మాట్లాడే ప్రతి మాట మీద దేవుని కనుదృష్టి ఉంది. నీవు మాట్లాడే ప్రతి మాట మీద సాతానుడి యొక్క కనుదృష్టి ఉంది. నీవు మాట్లాడే ప్రతి మాట మీద నీ పొరుగువాని యొక్క కనుదృష్టి కూడా ఉంది. జాగ్రత్తగా కనిపెట్టుకో. మాట్లాడే మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత నీకు క్షేమం, నీ ఆరోగ్యం. చాలామంది చెప్తూ ఉంటారు, నాకు ఏమకి ఎక్కువ చెప్తూ ఉంటారు, ఏమని తెలుసు అమ్మా, నిన్ను గూర్చి పలానా వ్యక్తి అలా అక్కడ చెప్పడం మేము విన్నామమ్మా. మీ గురించి లేనిపోయిన మాటలు చెప్తూ ఉంటారు, మేము విన్నాం కొన్ని విషయాలు. మీ భార్య మీ ఏదో చేస్తున్నారంట, కానీ దానికి అది లేదంటే ఇది లేదంట అని చెప్పి ఆమెకి ఏమంటే ఎక్కడ లేని మాటలన్నీ ఎక్కేసుకొని చెప్తారు. ఆమె నాకన్నా జ్ఞానవంతురాలు. నేనన్నా లొంగిపోతానేమో కానీ ఆమె 4 ఆకులు ఎక్కువే చదివి వచ్చింది. వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా, అమ్మ అవన్నీ మానేసి ముందు ప్రార్థన చేయండి. అంతకంటే మించింది ఏమనుందా? ఇప్పుడు ఎవరెవరో వచ్చి ఏదేదో మన చెవిలో పోస్తున్నారు అనుకో, అనవసరమైన దాన్ని ఏం చేయాలి, ఆపే. అనవసరమైన దాన్ని నువ్వు వినొద్దు, అనవసరమైన దాని గురించి మాట్లాడొద్దు, అనవసరమైన దానికి జోలికి నువ్వు పోనేవద్దు. ఎందుకని అది నీ క్షేమమునకు దారి తీయకుండా, నీ కీడుకు దారి తీయకుండా ఉండాలంటే వాటి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కడుపు పురాన్ని బట్టి మాట్లాడనే. అర్థమవుతుందా? మన నోటి మాటలు ఎంత పొదుపుగా ఉంటే, అందరికి అర్థమవుతుందా? మన నోటి మాటలు ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, సమయోచితముగా పలుకుబడిన మాట అంట విచిత్ర పళ్ళెములో అమర్చబడిన బంగారపు పళ్ళ వంటిది అని రాయబడింది. సమయోచితంగానే, సందర్భంగానే, అవసరం ఉంటే మాట్లాడు, అవసరం లేకపోతే మాట్లాడవాక. ఎందుకంటే ఈ నాలిక, ఈ నోటి పెదవుల మాటలు బయటికి వెళ్ళటంతోనే ఒకడికి క్షేమాన్ని కలిగిస్తాయి, లేదా ఇదే మాటలు ఒకటి ఏం చేస్తే తెలుసా, కత్తిపోటు కంటే మాటపోటు భయంకరమైన. అర్థమైందా? కత్తిపోటు కంటే మాటపోటు భయంకరమైనది. కాలు జారితే తీసుకొని వచ్చి కానీ అస్సలు తీసుకోలేము. కొంతమంది పొరపాటుగా కాలు తగిలి అమ్మా క్షమించండి, పర్లేదులే అమ్మ అంటారు. అదే నోరు జారి ఒక్క మాట అనండి, ఇక ఆ రోజు నుంచి ఎంత యుద్ధాలు జరుగుతాయో, మనస్పర్ధలు ఎన్ని వస్తాయో, ఎన్ని తగాదాలు అవుతాయో, ఎన్ని చీలికలు ఏర్పాటవుతాయో. జాగ్రత్త ప్రియమైనటువంటి సంగమా, నీవు క్షేమముగా ఉండాలి, నీవు ఆరోగ్యంగా ఉండాలి. నీ జీవితము కొనసాగించుకొని ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యం శేషము వరకు నీ జీవితాన్ని కొనసాగించుకోవాలంటే నీవు నీ నోటి మాటలను పెట్టుకుంటారా, పెట్టుకోరా?
అనవసరమైన వాటి జోలికి పోతారా, పోకుండా ఉంటారా? కదా, పోతే మీ కర్మ, పోకుండా ఉంటేనే మనకు క్షేమం. అలాగే చదువు, కింద వరకు చదువు చూడండి. తర్వాత మాట, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానాన్ని మనం ఏం చేయాలో తెలుసా? వెదికి వెంటాడాలంట. దేని కొరకు? ముందు మనం ఏం చేయాలి తెలుసా? కీడు చేయటం మానేయాలి. మనలో ఉన్నటువంటి ఆ కీడు స్వభావాన్ని, ఎదటి వారికి హాని కలిగించే విధానాన్ని, లేదా ఎదటి వారిని ఏదో నష్టపరచాలన్న ఆలోచన విధానాన్ని మనం మానుకోవాలంట. మనం మానుకొని ఏం చేయాలి తెలుసా? అవసరమైతే, పౌలు భక్తులు, అవసరమైతే సాధ్యమైనంత వరకు మీ పొరుగు వారికి సహాయపడండి. నీ పొరుగు వారి విషయంలో మేలైన దాన్ని ఆలోచించండి. ఎందుకంటే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లాలంటే ఎదటి వారి విషయంలో నీ హృదయంలో ఏముండకూడదు? కీడు యోచించకూడదు. అహితోపేలు అన్నవాడు కీడు యోచించాడు. దావీదుకి మంచి సలహాదారుడు. అహితోపేలుకి, అబ్షాలోముకి మంచి సలహాదారుడు. ఏమయ్యాడు తెలుసా? దావీదు కుటుంబాన్ని నాశనం చేయాలని కీడు ఆలోచన హృదయంలో పుట్టుకొచ్చిందండి. ఏమైపోయాడు తెలుసా? చివరాఖరికి ఏమైపోయాడు తెలుసా? తనంతట తానే తన ఇంటికి వెళ్ళి తన ఇంటిని చక్కపరుచుకొని తాడు వేలాడి తీసుకొని ఉర్రు పోసుకొని చనిపోయాడంట. ఎందుకని? హృదయంలో కీడు తలపెట్టే ఆలోచన కానీ విషయాలు కానీ నీ హృదయంలో ఉంటే నీవు క్షేమంగా ఉండలేవు, ఆరోగ్యంగా ఉండలేవు. కొంతమంది హృదయాలు, కొంతమంది జీవితాలు కొంతమంది శరీరాలు బలహీనమైపోతాయి. ఎందుకు అవుతాయి తెలుసా? ఎదటి వారి క్షేమస్థితిని చూసి వారవలేని హృదయాలు వాళ్ళవి. కీడు తలపెట్టలేటువంటి కీడు తలపెట్టి వారిని ఎలాగైనా నాశనం చేయాలి, సమాధానంగా ఉండటం వారికి ఇష్టం ఉండదు. ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు వద్దులుతున్నారు, మేము ఇలాగే ఉండిపోయాం. వారేంటో విస్తరిస్తున్నారు, మేము ఇలాగే ఉండిపోయాం. ఏదో ఒకటి చేసి వాడిని నా స్థితి దాకా తేవాలి, ఏదో ఒకటి చేసి నేను వాడిని పడతోయాలి అనే ఆలోచన. ఇర్మీయా భక్తుడు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెట్టుకున్నాడు? అయ్యా, నేను వారిని గురించి మాట్లాడిన మాటలను బట్టి నా సొంత సహోదరులే నన్ను చంపడానికి ఉరులు ఉడ్డారంట. ఇర్మీయా భక్తుడండి, సొంత ఇంటి వారే అతను పలికిన దేవుని మాటల గురించి అతనికి విరుద్ధులైపోయారు. ఎప్పుడు దొరుకుతాడు అవకాశం చూసి చంపేద్దామని చెప్పి ఇర్మీయా భక్తుని కొరకు ఇంటి వారు ఎదురు చూస్తున్నారు. దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవా ఏంటయ్యా ఇది? నా ఇంటి వారే నాకు విరోధంగా మారిపోయారు ఏంటయ్యా అంటే, కీడు తలపెట్టాలన్న ఆలోచన ఎవరుంటారో వాడు హానికరుడుగా మారిపోతూ ఉంటాడు. జాగ్రత్త. నీ క్షేమము విస్తరించాలన్నా, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకాలన్నా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని కాపాడుకొని జీవితకాలం నువ్వు వర్ధిల్లాలన్నా, దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో సమృద్ధితో ఉండాలన్నా, మొదట నువ్వు ఉండాల్సినటువంటి విధానం తల్లిదండ్రులకు లోపడాలి. రెండవ విధానం చెడ్డ మాటలు పలకుండా నోరును కాపాడుకోవాలి. మూడవది ఏం చేయాలి తెలుసా? కీడు యోచించు మనస్సును మానుకోవాలి. వీటి వలన మనకు చాలా కీడు వస్తుందండి, చాలా కీడు వస్తుంది, చాలా నాశనం అవుతుంది మన జీవితం. మనకు ఆరోగ్యం ఉండట్లేదు. హృదయంలో చెడు యోచించేవాడు నెమ్మదిగా ఉండలేడు. ఎందుకోసమో తెలుసా? వాడి హృదయంలో ఒకటే తపన, ఒకటే ఆరాటం. అయ్యో, వాడు క్షేమంగా ఉంటున్నాడు, వాడు వర్ధిల్లుతున్నాడు, వాడు బాగా మేడలు కట్టుకుంటున్నాడు అని లోపల మదన పడిపోతూ, లోపల ఆలోచిస్తూ వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎదటి వారి క్షేమం కొరకు, ఎదటి వారి నాశనం కొరకు వీడేం చేస్తాడో తెలుసా? దురాలోచనలు పరుగులు తీస్తూ ఉంటాడు వాడు. జాగ్రత్త. ఇలాంటివి మనకు ఉండకుండా ఉంటే మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉన్నట్టుగా చెప్పినట్లు పెద్దలు చెప్పారు కదా. మన ఆరోగ్యము ఉందా లేదా? ఇప్పుడు మన ఆరోగ్యం ఇప్పుడు ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో పెట్టొచ్చారా? లేకపోతే ఈ మధ్యన ఆర్గానిక్ దాంట్లో పెట్టొచ్చారా? లేకపోతే ఈ మధ్యన తెగ తింటున్నారుగా బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, ఆ పప్పులు, ఈ పప్పులు అని దాంట్లో పెట్టొచ్చారా? ఆరోగ్యం ఎక్కడా లేదు. నువ్వు పట్టుకున్న జీవవాక్యమైనటువంటి గ్రంథంలో నీ ఆరోగ్య రహస్యాలు, చిట్కాలు దాగి ఉన్నాయి. పాటించగలిగితే, అనుసరించగలిగితే నీ క్షేమము నది వలె విస్తరిస్తుంది. లేదా మాకెందుకులేండి, ఇవి లేకుండా నేను ఉండలేనండి, అసలు నా వల్ల కాదు, ఇవి నేను పాటించలేనండి అని ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు అంటున్నాడు, సరే అయితే వెళ్ళిరా. ఎక్కడికి వెళ్తావు? బిలాముతో చెప్పాడు, నువ్వు ఆగు, అక్కడికి వెళ్ళమాక అన్నాడు.
నీ ఇంట్లోకి వచ్చింది ఎవరు అన్నాడు. అయ్యా పలానా బాలాకంట పిలిపించాడు, మరి పంపించాడంటే మొదట పంపించిన వాళ్ళతో చెప్పాడు, దేవుడు నన్ను రావద్దన్నాడు, సరే వెళ్ళిపోయారు. రెండో వాళ్ళు పంపించాడు, రావద్దన్నాడు. వెళ్ళొద్దన్నాడు. మూడో వాళ్ళు పంపించాడు. అతను ఏం చేశాడు తెలుసా? ధనాపేక్ష హృదయంలో పెట్టుకొని ఇశ్రాయేలును శపించడానికి ఆలోచన, దేవుని దగ్గర ఆలోచన అడగడానికి ఉంటే దేవుడు అన్నాడు, బిలాము ఎవరాళ్ళు అంటే, అయ్యా పలానా బాలాకు రాజు పంపించాడంట. సరే వెళ్ళు, వాళ్ళతో నువ్వు చెప్పింది చెప్పు అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? అవకాశం ఇచ్చి దేవుడు ఏం చేశాడు తెలుసా? మార్గ మధ్యములో అతన్ని చంపడానికి ఖడ్గము దూసిన దేవదూతను నిలబెట్టాడు. ఎందుకొరకు తెలుసా? మాట వినకుండా దేవునికి అవిధేయతగా తిరిగితే, దేవుని మాటలు లెక్క చేయకుండా నువ్వు బ్రతికితే దేవుడే ఖడ్గము దూసిన దేవదూతను కాపలా పెడతాడు నీ కొరకు. అంతే. అనారోగ్యం చేత అయినా కానీ, నాశనం చేత కానీ, దూసిన ఖడ్గము చేతబట్టిన ఏమంటే దేవదూత గనక నీకు అడ్డం నిలబడితే అతన్ని తప్పించడం ఎవరి వశం కూడా, పంపించిన ఆయన తప్ప మిగతా ఎవరి వశం కూడా కానే కాదు. దావీదు రాజు చేసిన పాపాన్ని బట్టి ఖడ్గము దూసిన దేవదూత వారి పాలెములు, వారి గ్రామంలో సంచరించగా ఇంచుమించు 70,000 మంది చనిపోయారు. చనిపోతే దావీదు చూశాడు, అయ్యో ఈ ప్రజలు గొర్రెల వంటి వారు, వీరెందుకయ్యా మరణించడం? నేను నా ఇంటి వారే పాపం చేశారు, మేము చనిపోతాం, ఒకవేళ ఆ మరణాన్ని మాకేమంటే అరోనా కళ్యాణ్ దగ్గర ఆగిందంట ఖడ్గము దూసిన ఏమండి దినవృత్తాంతాల్లో రాయబడి ఉంటుంది, 2వ సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమండి అరోనాను కళ్యాణ్ దగ్గర నిలబడిందంట ఖడ్గము దూసిన దేవదూత. అతడు ఖడ్గము దూసిన దేవదూత ప్రయాణించడం వల్ల 70,000 మంది చనిపోయారు. జాగ్రత్త. ఆనాటి కాలానికి దేవుడు అలా శిక్షిస్తే ఈనాటి కాలానికి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ హృదయం, నీ దేహంలో ఒక ముళ్ళుని ఏర్పాటు చేస్తున్నాడు. ఒక ముళ్ళు పెడతాడు. ఏంటో తెలుసా? బలహీనత అనే ముళ్ళు, అనారోగ్యం అనే ముళ్ళు, ఏమండి వ్యాధిగ్రస్తం అనే ముళ్ళు పెడతాడు. నీవు నయము కాకుండా, నాశనం అవ్వకుండా ఉండాలంటే ఈ దినమున దేవుడు నీకు ఇచ్చిన మాటల ప్రకారం నీ జీవితాన్ని చక్కపరచుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న నీ క్షేమము వర్ధిల్లాలి అంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చిన మాటలు నువ్వేం చేయాలి తెలుసా? శ్రద్ధగా వినాలి. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా కొన్ని విషయాలు రాస్తుంటే చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి చదువుతూ 13వ పాయింట్ని నోట్ చేసుకోండి. జీవమును ప్రేమించి కాచుకొనవలెను, కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి నీతిమంతుల మీదను కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి ఏమవుతుందో తెలుసా? ప్రభు ముఖము విరోధంగా మారిపోతుందంట. చదవండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? ఏమండి, మీరు మంచి విషయాల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేది ఎవడు చెప్పండి? ఎవరొస్తారు మీకు హాని చేసేవాళ్ళు? ఎవరుంటారు మీకు హాని చేసేవాళ్ళు? నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు పెద్దల సామెత. ఎందుకని? నోరు మంచిగా ఉంటే అందరూ మనకు బంధువులే, అందరూ మనకు చుట్టాలే, అందరూ మనకు ఆత్మీయులే. లక్ష్మక్క ఉంది, లక్ష్మక్క కనుక ఒక్కరోజు కనుక ఇంట్లో ఉందనుకో, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారు. ఎందుకని? ఒక్కరోజు ఇంట్లో ఉన్నావు, ఏమైంది నీకు? బాగోలేదా? ఆరోగ్యం బాగోలేదా? హాస్పిటల్కి వెళ్దాం. ఆశా వర్కర్లు కూడా ఇంటికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఆమె కాలు బయట పెట్టకుండా మందులు చీటీ తీసుకొచ్చి మందులు స్వయంగా వాళ్ళు వేస్తారు. ఎందుకని? ఆమె ఈ ఊరు కాదు, ఆమె ఈ యొక్క దేశానికి, ఈ యొక్క జిల్లాకి సంబంధించిన వ్యక్తి కాదు. కానీ ఇక్కడ ఆమె ఉన్నటువంటి చోట ఆమె ఒక్కరోజు కనపడకపోతే ముసలా మొత్తక వాళ్ళందరూ వచ్చేస్తారు ఆమె దగ్గరికి. ఆశా వర్కర్లు ఇంకేంటి ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వాళ్ళందరూ వచ్చేసి, ఏమైందమ్మా, ఏంటి నిన్న కనపడలేదు, ఆడకెళ్ళు, ఏమైంది, ఏమైనా బలహీనత, వండుకోలేకపోయా? ముసలాం వచ్చింది, పొద్దున్నే వచ్చి ఇంటి పని అంతా చేసి పెట్టిద్దంట. జీతం వేస్తుందా? జీతం లేదు. ఎందుకని?
మనము మంచి చేయగలిగితే, మంచి యందు ఆసక్తి కలిగి ఉంటే, మంచి పనులు యందు మనము ఆసక్తి గలవారమైతే మనకు హాని తెచ్చి పెట్టేవాడు ఎవడున్నాడు చెప్పండి? ఎవడన్నా నష్టం తెచ్చి పెడతాడా? ఎవడన్నా మనకి కీడు తెచ్చి పెడతాడా? ఎవడన్నా మనల్ని నాశనం చేయాలని చూస్తాడా? మనలో ఆ మంచి లేదు కాబట్టి నాశనం మన దరికి, మన ఆరోగ్యం మన దరిగినా క్షేమంగా ఉండలేకపోతాం. అదవుతుందా? అంటారు, మా ఇంటి పక్కన వాళ్ళందరూ మాకు విరోధులేనండి, మా ఇంటి పక్కన వాళ్ళందరూ మాకు విరోధులేనండి, అసలు మేము అంటే పడదండి ఎవరికి, మా ఇంట్లో వాళ్ళందరూ నాకు విరోధంగా ఉంటారు. ఎందుకుంటారు నీకు విరోధంగా? వాళ్ళు ఏమన్నా నీకు విరోధులుగా దేవుడు పుట్టించాడా? దేవుడు విరోధులుగా ఎవరైనా పుట్టించాడా? లేకపోతే ఎవరైనా దేవుడు శత్రువుగా ఉండు మారని చెప్పి పుట్టించాడా? పుట్టించలా. మన మనస్సు సరిగా లేదు కాబట్టి, మన ఆలోచన సరిగా లేదు కాబట్టి, మన నడవడిక సరిగా లేదు కాబట్టి అందరూ మనకేమవుతున్నారు? శత్రువులుగా మారుతున్నారు కదా? వాస్తవేనా? లేకపోతే నేను చెప్పేది ఏమైనా అబద్ధం చెప్తున్నానా? లేకపోతే లేనిపోయింది ఏమైనా రాసుకొచ్చాను వాగాలి కాబట్టి వాగేస్తున్నాను? కాదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారై ఉంటే మీకు హాని తెచ్చి పెట్టేవాడు ఎవడో? అసలు నీకు విరోధం ఎవడుంటాడు చెప్పు? ఎవడు నీకు కీడు తెచ్చేవాడు ఎవడుంటాడు చెప్పు? ఇరుగు పొరుగు వాళ్ళు నీకు ఆత్మీయులుగా బంధువులుగా మారుతారు. ఏమండి, నీ తోటి వారే నీకు ప్రాణం పెట్టేవారుగా మారుతారు. నీ స్నేహితులు నిన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు. నీ భార్య, నీ భర్త నిన్ను అధికంగా ప్రేమిస్తారు. నీ బిడ్డలు నీ కొరకు ఏదైనా చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఏది అట్లా ఉండకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో మంచి విషయాలు యందు ఆసక్తి లేదు. ఒకటే ఆలోచన అండి, ఏంటంటే నాకు అందరూ విరోధంగా మారిపోతున్నారు. ఆలోచించి డబ్బంతా హాస్పిటల్గా పోస్తున్నాను, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఈ గుండె జబ్బు నయం కావట్లేదు, ఈ తలనొప్పి నయం కావట్లేదు, ఈ బలహీనత పోవట్లేదు. ఎందుకంటే ముందు మనలో ఏమి లేదండి, మంచి విషయాల అందు ఆసక్తి లేదు. అంటారు, నేను అంత మంచివాడినో మీకు తెలుసా? నేను అంత మంచిదానో నీకు తెలుసా? నా మంచిదానం ఏంటో తెలుసా? అడగండి నన్ను వచ్చి అంటామంటారు. మరి అడిగేదాని అయితే మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు లోపలికి వెళదాం. రెండు మనం చెప్పుకున్నాం. మొదటిది ఏంటండి? రెండవది చెడ్డ మాటలు పలకకుండా. మూడవది చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వాక్యం. చెప్పచ్చు అంటారా? పర్లేదా? వెళతామంటారా ముందుకి? అందరూ ఒకసారి చేతులు పైకెత్తి ప్రభునామానికి స్తోత్రం చెల్లిద్దామా? సంతోషంగా స్తోత్రం చెల్లిద్దామా? చదవండి. దేశములో ఆయన కట్టడలను ఆజ్ఞలను నువ్వేం చేయాలి తెలుసా? మూడవదిగా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా, క్షేమంగా, ఆరోగ్యవంతుడుగా వర్ధిల్లాలి అంటే, ఉండాలి అంటే, మూడవదిగా నువ్వు పాటించవలసినది దేవుడు నీకు విధించిన కట్టడలు. ఏంటా కట్టడలు? పరిశుద్ధ గ్రంథంలో చాలా విధాలుగా మనకు దేవుని వాక్యము కొన్ని కట్టడలను విధించింది. వాక్యంలో ఒక చోట రాయబడి ఉంది, ఆయన మనకు కట్టడలు విధించి ఆ కట్టడల్లో మన క్షేమాన్ని దాచి ఉంచాడంట. ఏమంటే మనకు కట్టడలు విధించి, మన చుట్టూరా ఆయన కట్టడలను విధులను విధించి మనకు అందులో క్షేమాన్ని దాచి ఉంచాడంట. ఇప్పుడు నీ జీవితంలో దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు, దేవుని యొక్క ధర్మ విధులకు, నీతి బోధలకు నువ్వు ఒకవేళ శిరస్సు వంచితే, ఆ కట్టడల్లో, ఆ యొక్క ఆజ్ఞల్లో ఏమి దాగి ఉందో తెలుసా? సురక్షితము, క్షేమము దాగి. నువ్వు వర్ధిల్లడానికి అవే నీకు సోపానాలు. నువ్వు క్షేమంగా ఉండటానికి అవే ఆరోగ్య సూత్రాలు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో జార స్త్రీ ఉన్న చోటికి పోకు, అది నునిపెడి మార్గము, అది మరణానికి చేర్చిద్ది నిన్ను అంటున్నాడు. ఒకవేళ మన జీవితాలు జారత్వమునకు లోబడిన మనస్సుగా ఉంటే దానిని బట్టి మనం ఏమవుతుందో తెలుసా? మరణానికి పోతాం మనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యాలు
పలకవద్దు, నీ పొరుగు వారిని దేన్ని ఆశించవద్దు, దొంగిలించవద్దు అనేటువంటి ఆజ్ఞలు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దాచిపెట్టబడింది. ఏది మేలైనదో అపోస్తులైనటువంటి పౌలు అన్నాడు, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో చెప్పాలి. అయిపోయిందా? ఏపీసీలకు రాసిన పత్రికనా కొలసీలకు రాసిన పత్రిక? చూడండి అమ్మా, మెట్టుకు సహోదరులారా, రెఫరెన్స్ ఫిలిప్పీలు ఫిలిప్పీలు 4:8 చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను, ఏవి సఖ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే నువ్వు ధ్యానం ఉంచుకొని ఉంచితే నీకేమైందో తెలుసా? నీ క్షేమము విస్తరించిద్ది. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఏమండి, ఆజ్ఞల ప్రకారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా నువ్వేం చేయాలి తెలుసా? సేవించాలి, ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించటంలో, దేవుణ్ణి సేవించటంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన గాక వేరొకరి లోకములో లేరని, ఆయనకే మనము ప్రథమ స్థానం ఇస్తున్నామని, ఆయన్నే మనము అంటిపెట్టుకుని ఉంటున్నామని తెలియపరిచేటువంటి విధానం. దేవుని ఆజ్ఞలకు మనం లోబడుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నయు నీ మహిమను వివరించెనే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నయు నీ మహిమను వివరించునే. ఆనందించెదా పడలతో ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. చప్పట్లు కొడతాం అందరూ. చప్పట్లు కొడతాం అందరూ.
పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత పాదమంత్రం కలిసి ఆశీనుడా దేవదూతలు వారాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతను భరించితివే ఆమేన్ చప్పట్లు కొడదాం అందరూ పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నరక నా బాధ్యతలు ఉంచితివే యెహోవానే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవానే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవానే మహిమ పరచెదా స్తుతి గీతాలతో 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 యెహోవానే మహిమ పరచెదా యెహోవానే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మందుల చీటీలో దరిదాపుగా 6 ఉన్నాయి. 3టికే కొంతమంది కండ్రప్లేస్తున్నారు. డాక్టర్ రాసిన మందులో ఏ ఒక్కటి తక్కువైనా రోగం నయమైద్దా, మనకు మళ్ళీ ఆరోగ్యం వస్తుందా? ఖచ్చితంగా ఉన్నట్టుగానే మందుల షాపులోకి వెళ్ళి కొనుక్కోవాలి. తెలివితేటలు ప్రదర్శించి నాకు 3వది ఒక్కటి చాలండి, మిగతాది ఏమొద్దు నాకు, డాక్టర్ గారికి చెప్పాను, నేను ఎక్కువ రాయొద్దు అని చెప్తూనే ఉన్నాను. డాక్టర్ గారు ఏమో ఒక్కోటి 4 రాశాడు, 6 రాశాడు. అవేమొద్దు, మధ్యలో 3వది ఒకటి చూసేవారు 2 అని, ఆ 2టినే ఇవ్వండి, మిగతా అన్నీ ఆపేయండి అన్నాం అనుకో,
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ మందులు తీసుకొని రెండో రోజు తగ్గకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ గారు ఏమంటాడు చెప్పండి? నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకున్నప్పుడు నా దగ్గరికి ఎందుకు రావడం? అర్థమైందా? నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకునేటప్పుడు నా దగ్గరికి ఎందుకు రావడం? నేను నీకు నయము చేయగలిగినటువంటి వ్యక్తిని ఉండి కూడా నీ రోగం నయం కావట్లేదంటే కేవలం అది దేన్ని బట్టో తెలుసా? నీ సొంత తెలివితేటలు, అశ్రద్ధ కాదు, సొంత తెలివితేటలు ఎక్కువగా ప్రదర్శించకూడదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆరోగ్య సూత్రాలు ఇవి, లేదా మన క్షేమము వర్ధిల్లినట్లుగా ఉండేటువంటి చక్కటి మంచి విషయాలు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇట్టి మాటలను పొందుకోవాలని ఆశపడి చాలామంది వెతుకుతున్నను దొరకనటువంటి స్థితిలో వారు ఉన్నారు. నేడు ప్రపంచంలో అనేక మంది అనేక దారుల్లో నరకానికి వెళుతున్నారు, నాశనానికి వెళుతున్నారు, నరక కోపంలోనికి ఎడవబడుతున్నారు. వారి ఆత్మలు మన నిమిత్తమై లేదా మన కొరకు పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలంట మొరపెడుతున్నాయి అంట. బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలేమో మన కొరకు మొదలు పెడుతుంటే, పాతాళం లోకంలో ఉన్నటువంటి ఆత్మలంట మన నిమిత్తం ఏడుస్తున్నాయి. ఎందుకంటే అయ్యో ఆ దినమున మాకిట్టి మాటలు చెప్పేవాళ్ళు లేరు. కింద పడదోయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మలు అంటాయంట, నీవును మా వంటి వాడివైతివా, నీవు కూడా మా వంటి వాడివైతివా అని పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలంట మన విషయమై మాట్లాడుతూ ఉంటే ఏమని నీవు కూడా మా వంటి వాడు అవుతావా? దేవుని వాక్యం చెప్పినప్పుడు వినలేదా? దేవుని సేవకులు ఎవరు నీకు చెప్పలేదా? దేవుని యొక్క మంచి మాటలు నీ హృదయానికి, నీ చెవికి ఎవరు వినిపించలేదా? ఆ రోజు మేము అలాగే ఎనుతిరిగాం, దేవుని మాట వెనక పెడచెవిని పెట్టాం, దేవుని మాట వెనక లెక్క చేయలేదు. అందుకే మేము ఇక్కడ నాశనములో, నిత్య అగ్నిగుండంలో మా బ్రతుకులు మండుతున్నాయి. దీన్ని ఆర్పేవాడు, దీన్ని ఆర్పజాలిగినటువంటి వాడు ఎవడూ లేకపోయాడు. మా దేహాలు కాలిపోతున్నాయి. మార్కు సువార్త రాయబడింది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు నిత్యం మండుతూ ఉండాల్సిందే. దాన్ని నువ్వు తప్పించుకోవాలంటే, ఈ భూమి మీద నువ్వు బ్రతికినంతకాలం దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకాలంటే వీటిని నువ్వు కంపల్సరీగా నువ్వు ఆచరించాలి. మొదటిదేమో తల్లిదండ్రులకు లోబడడం, రెండవదేమో చెప్పండి, రెండవది ఏంటి? పెదవులను కాచుకోవడం, మూడవది ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞలను నువ్వు తూచా తప్పకుండా లేవియా కాండము 18వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట రాయబడింది చూడండి. లేవియా కాండము 18వ అధ్యాయము 5వ వాక్యంలో రాయబడినటువంటి మాట త్వరగా యవనస్తులు బిడ్డ చదవాలి. మీరు నా కట్టడలను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు ఏటి వలన బ్రతుకుతాడంట? ఏటి వలన బ్రతుకుతాడంట? ఒక వ్యక్తి బ్రతకాలి అంటే, ఒక వ్యక్తి జీవించాలి అంటే, ఆ వ్యక్తిని జీవింపజేసేది ఏంటో తెలుసా? దేవుని నోట నుండి వచ్చిన కట్టడలో మనకు క్షేమం దాగి ఉన్నది. కట్టడలో మనకు భద్రత దాగి ఉన్నది. ఇశ్రాయేలులకు చెప్పాడు, మీరు నా మాటలు మీరు వినుట వలన మీ క్షేమము నది వలన మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు నా మాట వింటే ఐగుప్తులో వచ్చిన ఏ తెగులు కూడా, ఏ కీడు కూడా, ఏ నాశనం కూడా, ఏ రోగమైన కూడా మీ దరికి చేరకుండా నేను ఏం చేస్తాను తెలుసా? మిమ్మల్ని కాపాడుతాను నేను. మీరు నా మాటలు వింట వల్ల మీరు బ్రతుకుతారయ్యా. ఈ వాక్కు జీవం ఇచ్చేది, ఈ మాట మనల్ని బ్రతికించేది. దేవుని ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారి కుటుంబం ఏమైతే తెలుసా? క్షేమంగా ఉండిద్ది. దావీదు నేటికి బ్రతికి ఉన్నాడని రుజువేంటో తెలుసా? అతడి సింహాసనము నేటికి ఉన్నదని రుజువేంటో తెలుసా? ఇశ్రాయేలులలో యూదా జాతి వారు ఒకడు ఉన్నారు. వారి జాతి వారి పితరుడు ఎవరని చెబితే మొట్టమొదటిగా వచ్చే పేరేంటో తెలుసా? దావీదు. యేసు ప్రభు వారిని ఒక వ్యక్తి గుడ్డివాడు సంబోధిస్తాడు, దావీదు కుమారుడా. ఎక్కడ వరకు వెళ్ళిందో తెలుసా? అబ్రహాము నుండి దావీదు వరకు 2000 సంవత్సరాలు, దావీదు నుండి యేసుక్రీస్తు వారి వరకు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలకు బ్రతికి ఉన్న వారి పేరుని పెట్టి ఎవరిని పిలుస్తున్నారు తెలుసా? యేసు ప్రభు వారిని పిలుస్తున్నారు. అసలు వాస్తవంగా భూమి మీద జన్మించుటలో సహాయపడింది ఎవరు? యేసేపు మరియమ్మలు. ఒకవేళ పిలవలిస్తే ఇదిగో వడ్రంగి వాడైనటువంటి యేసేపు కుమారుడా, దయచేసి నన్ను కరుణించు అనాలి. కానీ ఆయన ఎవరంటున్నా తెలుసా? దావీదు కుమారుడా. నేటికి అతడు మనకు సాక్ష్యంగా బ్రతికే ఉన్నాడు. ఎందుకని? అతడు దేవుని ఆజ్ఞలందు మనస్సు నిలిపిన వాడై తన జీవితం మొత్తము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన వాడే.
అనుసరించి బ్రతికిన వాడే. 2వ రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది, చదివిస్తాను చూడండి. 1 రాజుల గ్రంథం 15వ 4వ రాయబడినటువంటి మాట. 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వాక్యం చదువుతున్నారా? సరే, నేను చదువుతున్నాను. ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినముల యందు యెహోవా దృష్టి నడుచుకొనుచు, చూడండి, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేని విషయమందు తప్పిపోకుండా ఉండాడు. చదవండి. గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారులని నిలుపుటకు, చూడండి, యెరూషలేమునందు దావీదునకు దీపముగా, చూడండి, ఎవరిని ఉండనిచ్చాడు? అబీయోను. దావీదుని బట్టి ఎవరిని ఉండనిచ్చాడు తెలుసా? తన మనవడిని ఉండనిచ్చాడు. తన తర్వాత సంతానంలో వచ్చినటువంటి వాడైనటువంటి ఆ వ్యక్తిని ఉండనిచ్చాడు. ఎందుని బట్టో తెలుసా? అతడంట దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో ఏటిని తప్పిపోలేదు. కాబట్టి అక్కడ దావీదుని గురించి దేవుడు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట, దావీదుని గురించి దేవుడే పలుకుతున్నటువంటి మాట. ఇదిగో తన పితరుడు పూర్వీకుడైనటువంటి దావీదును చూడండి, అతడు ప్రవర్తించినటువంటి విధానం, అతడు ఉరియా భార్య ఒక్క విషయంలో తప్ప మిగిలిన జీవితాంతము, అతడు బ్రతికినంత కాలము, అతడు జీవించినంత కాలము దేవుడు అతడుకు ఎట్టి ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని బట్టి ఏం చేశాడు తెలుసా? ప్రవర్తించుచూ బ్రతుకుతూ వెళ్ళాడంట. అందుకనే దావీదు ఏమయ్యాడు తెలుసా? నేటికిని అతని సింహాసనము అలా స్థిరస్థాయిగా ఉండిపోయింది. తన సంతానాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉంచాడు, సజీవులుగా ఉంచాడు. దేవుని ఆజ్ఞలను పాటిస్తే మనం బ్రతుకుతాం. అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. త్వరగా నేను ముగిస్తాను. త్వరగా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా నిధులను అనుసరించుచు నుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడేమవుతాడు తెలుసా? బ్రతుకుతాడు. ఇది వాస్తవం, ఇది ఖచ్చితం. వాడు నిర్దోషి అయి దేవుని ఆజ్ఞలను గైకొని అనుసరిస్తే వాడు నిర్దోషి అగుతాడు. తర్వాత ఏమవుతాడు తెలుసా? వాడు బ్రతుకుతాడు, నిజముగా బ్రతుకుతాడంట. వాడు ఒక మనిషిని బ్రతికింపజేసేది దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలో క్షేమం దాగి ఉందండి. ఆయన కట్టడలో సురక్షితంగా ఉంటామండి, మనం నెమ్మదిగా ఉంటాం. మనం దేవుని ఆజ్ఞను విడిచి బ్రతికిన ప్రతి ఒక్కడు నాశనాన్ని కొని తెచ్చుకుంటాడంతే, కీడును కొని తెచ్చుకుంటాడంతే, నష్టాన్ని కొని తెచ్చుకుంటాడంతే. ఆజ్ఞను మీరి బ్రతికిన వారి జీవితాలు నాశనం వైపు, ఇదిగో ఇప్పటికి కూడా కయ్యోని యొక్క జీవితము ఏమండి ఇంకనూ శాపగ్రస్తంగానే మిగిలిపోయాయి కదా. మన జీవితాలు ఎలా ఉంటున్నాయో, మనం వేటిని అనుసరించి నడుస్తున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతున్నాయి కదా మాటలు? అర్థమవుతున్నాయి కదా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మూడవది మనం 4వ దాంట్లోకి వెళదాం. చూడండి. 4వది ఏంటంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వాక్యం. త్వరగా నేను ఇక ముగిస్తున్నాను. సామెతల గ్రంథం, భయభక్తులు కలిగి ఉండుట దేనికంటండి? ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే అతడు ఏం కలిగి ఉండాలి తెలుసా? హృదయములో దేవుణ్ణి గూర్చిన భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయము భక్తి రెండు ఒకటి కాదు. భయము భక్తి ఒకటే ఉండి భయం లేకపోతే అతడు ఎద్దుడు. భయం ఒకటే ఉండి భక్తి లేకపోతే అతడి వ్యక్తమే కదా. భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి ఎడల? ఎవరి మీద? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమంట.
మరి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? అసలు దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా జీవిస్తున్నామా? పరిశీలన చేసుకోవాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు 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 అంటూ ప్రార్థన నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చినట్లుగా ప్రవర్తించడం, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కాదు. నిజమైన క్రైస్తవుడు లోకములో ఉన్నను, సంఘములో ఉన్నను, ఇంట్లో ఉన్నను, ఇంటి బయట ఉన్నను, సమాజం మధ్య ఉన్నను ఒకటే రీతిగా ఉంటాడు. ఎలా ఉంటాడు తెలుసా? అతడు క్రీస్తును కలిగిన వాడిగా, క్రీస్తును ధరించిన వాడిగా ఉంటాడు. అర్థమవుతుందా? అందరున్నప్పుడేమో ఎంత భక్తిపరుడుగా నటిస్తామో, ఎంత ప్రార్థనా పరుడుగా నటిస్తామో, ఎవరు లేకపోతే ఒంటరి జీవితంలో ఉన్నప్పుడే మన భక్తి అంటే మనకు కనబడిపోయింది. అందుకే భక్తులు ఏమన్నాడు తెలుసా? ఒంటరి జీవితమే సాక్ష్యం అంట మనకి. మన ఒంటరి జీవితం మనకి సాక్ష్యం. ఒంటరిగా ఉన్నప్పుడు నీలో పుట్టే ఆలోచనలు, ఒంటరిగా ఉన్నప్పుడు నీలో కలిగే ఆ ఆలోచన విధానం, ఆ ఒంటరి జీవితమే నీ సాక్ష్యాన్ని నిలబెట్టిద్ది. దేవుడు అన్నవాడు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కలిగి ఉండే విధానం, అతడు రహస్యముగా ఉన్నాను, రహస్యపు యోచనలు చేస్తున్నప్పుడు ఇదిగో ఆకాశమందుండి దేవుడు వింటున్నాడన్న మనస్సు, ఆలోచన హృదయంలో కలిగి ఉండి తన నోట వ్యర్థమైనది పలకకుండా ఏం చేస్తాడు తెలుసా? కాపాడుకుంటాడు. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నవాడు మందిరంలోకి వచ్చినప్పుడే భక్తిని ప్రదర్శించడం కాదు, భక్తిని కనపరచడం కాదు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు మందిరం మట్టుకే కాదు, లేకపోతే నీ ఇంటి మట్టుకే కాదు, లేకపోతే నీ బంధువుల మట్టుకే కాదు. నువ్వు ఎక్కడ ఉన్నాను దేవుడు అంటే భయము, భక్తి కలిగి జీవించిన వాడిగా నువ్వు ఉండగలిగితే దానిని బట్టి ఏమైతే తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడు, నువ్వు బ్రతుకుతావండి. ఇది భౌతికమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి మాటలే కాదు, అంత ఆధ్యాత్మికంగా జీవితానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు తన యొక్క రాజ్యంలో యుగాయుగాలు ఉండటానికి కొనిపోతాడు, తీసుకొని పోతాడు. నువ్వు వెళ్ళాలి. ఇక్కడ నువ్వు బ్రతికినట్లు అక్కడ కూడా యుగయుగాలు బ్రతకాలంటే ఈ మాటలన్నిటిని హృదయంలో పెట్టుకో, ఈ మాటలన్నిటిని హృదయంలో దాచుకో. భక్తులైనటువంటి సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో రాబడినటువంటి మాట, వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధననిధిని వెతికినట్లుగా వాక్యాన్ని వెతుకు, జ్ఞానాన్ని వెతుకు. ఎందుకంటే ఇది నీకు విస్తారమైనటువంటి ధన సంపదను తెచ్చిపెట్టిద్దయ్యా, నీకు మేలును తెచ్చిపెట్టిద్దయ్యా. జ్ఞానాన్ని వెతుకు, దాచబడిన ధననిధిని వెతికినట్లుగా. వాక్యాన్ని నువ్వు ఏమంటే ఈ దినాన వింటున్న వాక్యము ఒకవేళ నీకు ప్రయోజనకరం కాదని ఒకవేళ నువ్వు యోచించుకుంటున్నావు, ఈ వాక్యం నా గురించి కాదులేండి, నన్ను బట్టి కాదులేండి అని ఒకవేళ మాట దాటి వేస్తున్నావా? మాట దాటి వేస్తున్నావా? దేవుడి సామెతల గ్రంథంలో రాబడినటువంటి మాట, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని ప్రక్కన పెట్టి వాని ప్రార్థన యెహోవాకు, నీ ఆపత్కాల సమయంలో దేవుడు నీ మొర్ర వినకుండా చెవి మూసేసుకుంటాడు. విలాప వాక్యాలు రాబడి, అయ్యా మేము మొర్ర పెట్టగా మా స్వరము మీ దగ్గరికి చేరకుండా మేఘమును అడ్డం పెట్టుకున్నాడంట. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు నీకు దేవుడు వినిపిస్తున్న మాటలు కనుక నువ్వు వినకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించాలని ఒకవేళ ఆలోచన కలుగు, ఆయన మేఘమును అడ్డు పెట్టుకుంటాడు. దేని కొరకో తెలుసా? ప్రార్థన. ఇంకో చోట రాయబడి ఉంది, ఆయన ముఖము చాటి వేస్తాడంట. ఎన్ని ఉన్నాయో ఏదో అనుకుంటాం మనం, అంతే. మనము చేస్తే అపోస్తులైనటువంటి పౌలు అపోస్తులు అంటే తెలుసా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలి. నువ్వు అలా బ్రతికితేనే, అలా బ్రతకగలిగితేనే నువ్వు నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటావు, నీ క్షేమాన్ని నువ్వు చూడగలుగుతావు. వాక్యాలు రాబడండి, నీ పిల్లల తరము, చెప్పండి, నీ పిల్లల తరము నువ్వేం చేస్తావు తెలుసా? క్షేమముగా ఉండటం నువ్వు చూస్తావు, క్షేమంగా ఉండటం చూస్తావండి. మరి అట్టి విషయంలో మనం ఎలా ఉంటున్నాం? మరి ఇలాంటి మాటలు మనకేమన్నా చెవికి ఎక్కుతున్నాయా? వినబడుతున్నాయా? అర్థమవుతున్నాయా? ఇక నేను అయిపోయింది, ఈ మాట కూడా ముగించేస్తున్నాను. 5వ మాటకి వెళదాం. చూడండి, మనం ఆఖరిగా వినబోయేటువంటి మాట, నీవు బ్రతికాలంటే, నువ్వు యుగాలు జీవించాలంటే నువ్వు కలిగి ఉండవలసింది హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యము చదవాలి. హబక్కూకు గ్రంథము అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా ఏం చేయబడతాడో తెలుసా? బ్రతుకుతాడు. ఆఖరికి నువ్వు కలిగి ఉండవలసింది ఏంటి తెలుసా? విశ్వాసం. ఈ విశ్వాసము నేనేం చేసి తెలుసా? బ్రతికించింది. ఈ విశ్వాసం నేనేం చేసేది?
బ్రతికించింది. ఆశ లేనివాడు బ్రతకడం కష్టం కదా. ఆశ లేనివాడు బ్రతకడం కష్టం. కరోనా కాలంలో ఒక ఆయన చెప్పాడు, కరోనా కాలంలో ఆయన పక్కన బెడ్ 10 బెడ్ల తర్వాత 5 బెడ్ల తర్వాత ఆయన బెడ్ అంట, ఆయన మంచం అంట. ఈయనకి వచ్చినట్లుగానే అందరూ అదే స్టేజ్లో ఉన్నారు, అందరూ అదే స్థితిలో ఉన్నారు. కానీ ఈయన ఉన్న రోజులు ఏమండి, ఎంతమంది అయితే ఆయన పక్కన బెడ్ పక్కన ఎంతమంది ఉన్నారు అంతమంది రోజుకొకళ్ళు చొప్పున ఆయన ఉన్న రోజులు రోజు కోసాము ఆయన ఉన్న రోజులు రోజు కోసాము. ఏమండి, వస్తాం బెడ్ మీద పడుకోబెట్టడం, శ్వాస అందట్లేదనో, ఆక్సిజన్ అయిపోయిందనో, ఏయో కారణాల చేత ఏమవుతుందో తెలుసా, మరణించడం, అతడికి ఏమండి ప్యాకింగ్ చేసేయడం, బయటికి తీసుకెళ్ళి కాల్చి పడేయడం. ఉన్న రోజులు ఇలా శవాలు చూడటమే. రోజు ఒకళ్ళు చనిపోతున్నారు. అతడు బ్రతకాలన్న ఆశ కూడా లేకుండా పోయేటంతటిగా అతడు కళ్ళ ముందు దృశ్యాలు కనపడుతున్నాయి. కానీ అనుకున్నాడంట ఒకసారి, నేను బ్రతకాలని ఆశపడుతున్నాను, బ్రతకాలని కోరుకుంటాను. నేను గనక బ్రతికితే మంచి నా బ్రతుకు ఇలాంటిది ఎవరికి రాకుండా ఉండాలని కోరుకుంటాను. దేవుడు నన్ను బ్రతికిస్తే నేను జీవితాంతం దేవునికి రుణపడి ఉంటానని చెప్పి అతడు ఆ యొక్క సమయంలో చిన్న ఆలోచన, చిన్న ఆశ, చిన్న విశ్వాసం, ఏదో తనకు నచ్చినటువంటి దేవునికి మొరపెట్టుకున్నాడంట మనస్సులో. ఆ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా, రోజుకో శవం లెక్కన పంపించినటువంటి ఆ స్థితిలో కూడా అతను ఏమయ్యాడు తెలుసా, సజీవుడిగా బయటకు వచ్చి అతను చెప్తున్నాడు, ఆ యొక్క వార్డులో నేనొక్కడిని తప్ప బయటికి ఎవరు రాలా. ఎందుకోసమో తెలుసా, ఆ టైంలో ఆక్సిజన్ సరిపోక ఆక్సిజన్ పైప్ పెడితే ఏమండి నేను నా కళ్ళారా చూశాను. పేషెంట్ బెడ్లు సరిపోక ఆ బెడ్లు లేక అంబులెన్స్లోనే ఒక వ్యక్తికి ఏమంటే ట్రీట్మెంట్ చేస్తే ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఆక్సిజన్ మాస్క్ పెట్టి సైడ్ అమ్మట పక్కన వాటర్ పోసి పెడతారు కదా, లెవెల్ అది ఆక్సిజన్ రాయడం, దాంట్లో వాటర్ పోయిలా. నేను చూశాను, నా కళ్ళారా చూశాను, వాటర్ పోయిలా. ఆక్సిజన్ ఒక్కసారిగా వదిలేశాడు అతను, ఆ అంబులెన్స్ డ్రైవర్ ఒక్కసారిగా వదిలేశాడు. ఏమైందో తెలుసా, ఆక్సిజన్ పీల్చుకున్న టైంలో ఈ పక్కన ఉన్న వాటర్ డబ్బు టప్పుమని పగిలిపోయింది. ఇక ఆ వ్యక్తి ఇక స్పృహలోకి వెళ్ళిపోయాడు. ఆయన నేను నా కళ్ళతో చూశాను, ఆటో ట్రక్కుల మీద అలా పెట్టి ఏమంటే ఆ పక్కన రోడ్డు మీదే ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ యొక్క ఆటోకి సంబంధించినటువంటి ఆ యొక్క సూపర్ స్పెషాలిటీ దాంట్లో ఆ పక్కన మేము వెళితే ఆ రోజు ఏమంటే చనిపోయిన చూడడానికి వెళితే ఏమంటే ఆ రోజు కనపడిన దృశ్యాలు, ఎంతమంది సజీవులుగా బ్రతికొచ్చారు, ఎంతమంది బ్రతికి ఉన్నారు చెప్పండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా బ్రతకకుండా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ విశ్వాసం ఉన్నవాడు, విశ్వాసము కలిగిన వాడు ఏమవుతాడో తెలుసా, బ్రతుకుతాడని వాక్యం. నీ విశ్వాసమే నిన్ను బ్రతికించింది. యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పినటువంటి మాట, నీ విశ్వాసమే నీలో ఉన్న విశ్వాసమే అది నిన్ను బ్రతికించిద్ది. ఎప్పటి వరకు బ్రతికించిద్దో తెలుసా, నీ భూమి మీద ఉన్నంత కాలము. ఎప్పటి వరకు బ్రతికించిద్దో తెలుసా, నీవు చనిపోయిన తర్వాత కూడా బ్రతికించిద్ది. ఎబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము విశ్వాసముతో ఎదురు చూచాడంట. ఆ పునాదులు కలిగిన పట్టణము పొందవలన ఆశ చేత, విశ్వాసము చేత అతడు ఈ లోకపు కాంక్షను విడిచిపెట్టి ఏం చేశాడు తెలుసా, వాగ్దానము చేయబడిన వారికి స్థిర నివాసము కలిగి ఉన్నప్పటికీ అది అతడు ఏం చేశాడు తెలుసా, గుడారములో నివసించాడు. అర్థమవుతుందా? మనలో విశ్వాసం అనేది ఉందా? ఎలాంటి విశ్వాసం? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యం ముగిచ్చేస్తున్నాను. యోహాను సువార్త. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి నువ్వు బ్రతకాలంటే? ఎవరా కుమారుడు? కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల. ఆయన ఎవరో తెలుసా? కోపించేది. ఎవరా కుమారుడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం, ఏలయనగా మనకు కుమారుడు శిశువు పుట్టెను, కుమారుడు ఎవరా కుమారుడు? మనకు అనుగ్రహించబడిన అద్వితీయ ఆయన యందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచితే ఎప్పటి వరకు బ్రతుకుతావో తెలుసా? ఆ మాట రాయబడింది, నిత్య జీవము. అంటే టైం చాలా అయిపోయింది అనుకుని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నారు మీరు అందరూ. దేవునికి స్తోత్రం.
బిగ్గరగా చెప్దామా? 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటున్నారా? వెళ్ళవయ్య అంటున్నారా? దేవునికి స్తోత్రం. నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలి తెలుసా? విశ్వాసము ఎవరి యందు ఉంచాలో తెలుసా? కుమారుని. ఎవరా కుమారుడు? భక్తుడైనటువంటి యెషయా 7వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఏమని రాయబడింది? ఏమండి, ఏమని రాయబడింది చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచనను మనకు అనుగ్రహించాను. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది. ఆ కుమారుణ్ణి మనం ఏం చేయాలి తెలుసా? ఆ కుమారుడి మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసము ఉంచాలి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచితే మనం ఏం చేయబడతాం తెలుసా? కుమారుడు ఏ విధముగా నిత్య జీవమును కలిగి ఉన్నాడో అట్టి నిత్య జీవమునకు మనల్ని కూడా వారసులని చేస్తాడు. అవుతామా అవ్వమా? అవుతావా అవ్వమా? మనం అట్టి నిత్య జీవానికి వారసులు. భూమి మీద బ్రతికిన ఈ కొద్ది కాలానికి అనుసరించవలసినవి ఇవైతే నిత్యము యుగ యుగాలు ఉండటానికి కావలసినది కుమారుని యందు విశ్వాసం. ఎవరా కుమారుడు? యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించి నువ్వు జీవించగలిగితే నిత్య జీవమునకు నువ్వేమవుతావో తెలుసా? అర్హురాలు అవుతావు. విశ్వాసం ఉంచుతున్నారా? విశ్వాసం కలిగి జీవిస్తున్నారా? అబ్రహాము విశ్వాసం ఉంచాడు, యుగ యుగాలు జీవించేటువంటి లోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇస్సాకు విశ్వాసం ఉంచాడు, యుగ యుగాలు నిలిచేటువంటి భూమిని స్వతంత్రించుకున్నాడు. యాకోబు విశ్వాసం ఉంచాడు, యుగ యుగాలు జీవించేటువంటి లోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ప్రవక్తలందరూ విశ్వాసం ఉంచారు. శిష్యులందరూ విశ్వాసం ఉంచారు. వారు మరణము చూడకుండా ఏమైపోయారు తెలుసా? కొనిపోబడ్డారు. నీవు కూడా మరణము లేకుండా భూమి మీద నీ జీవితము ఎలాగైతే జీవితము దీర్ఘాయుష్మంతుడిగా బ్రతికావో పరలోకములో కూడా నీవు నిత్య జీవము కలిగి ఉండాలంటే యేసు క్రీస్తు వారి యందే నీకు నిత్య జీవం. ఆయన తప్ప నీకు నిత్య జీవం ఇచ్చేవాళ్ళు లోకములో ఎవ్వరు లేరు. కీర్తన భాగంలో మనం చదువుకున్నాం కదా. మన ఈ దినము పాఠ్య భాగంగా చదువుకున్నటువంటి కీర్తన భాగంలో రాయబడినటువంటి మాటలు చదవండి అమ్మ బిగ్గరగా ఒకళ్ళు. అక్కడ అంత ఫస్ట్ దాకొద్దు, మధ్యలో నుంచి 135వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము. కాదు, 14 నుంచి చదవండి. చూడండి చూడండి, మట్టివి పలుకవు, వినవు. చూడ, ఊపిరే లేనివి మనకి నిత్య జీవాన్ని ఇస్తాయా? అర్థమవుతుందా? ఊపిరే లేనటువంటివి మనకి నిత్య జీవాన్ని ఇస్తాయి. అసలు మనకి జీవానికి ప్రదాత అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం ఏం పొందుకుంటాం తెలుసా? నిత్య జీవమును పొందుతాం. మరి ఈ మధ్యాహ్న కాల సమయం విన్నటువంటి మాటలు నీ హృదయములో పదిలిపరచుకో. లోకాసు వార్త 12వ అధ్యాయము 15వ మాట ఒక మాట చదువుదాం. లోకాసు వార్త 12వ అధ్యాయము 15వ వాక్యము. మరియు ఆయన ఎడమియక జాగ్రత్త పడుడి, ఒక్కని కలిమి విస్తరించుట వలన అది జీవానికి అస్సలు కానే. ఆస్తి ఉన్నవాడు ఎవడో దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకలేడు. దీర్ఘాయుష్మంతుడిగా భూమి మీద బ్రతకలేడు. వాక్య భాగంలో ధనవంతులు పరలోక రాజ్యము చేరుట అది సులభం కదా. ధనం ఎక్కడ ఉండును వారి మనస్సు అక్కడే. ధనాపేక్ష పరులు లోకములు ఎలా ఉంటారు తెలుసా? దేవుడి పెంకములాడు వారిలాగా, తమకే హాని తెచ్చుకునే వారిలాగా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనకు క్షేమాన్ని కలిగించేది, మనకు జీవాన్ని ప్రసాదింపజేసేది ఈ లోకంలో జీవం లేని డబ్బు అస్సలు కానీ. ఈనాడు ధనం కోసం పరిగెట్టేవాళ్ళు, ధనం వెంబడి పరిగెట్టేవాళ్ళు, ధనాన్ని సంపాదించుకోవాలని పరిగెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా, ఎంతమంది ఉన్నారో. వాక్య భాగంలో రాయబడినటువంటి యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట, ఒకానొక పట్టణము వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు.
ధనం కోసం పరిగెత్తే నీ పరుగులాటలో నీ జీవం ఎంత, నీ ఆయుష్ ఎంత? అది జీవం లేనిది, అది జీవం నివ్వలేనిది. దానివల్ల నువ్వు జీవం పొందలే. దాని వెనక నువ్వు పరిగెట్టమాక. దానివల్ల నువ్వు పరిగెట్టడం వల్ల నీకు జీవం రాదు. అది నిన్ను ప్రాణం తీసి నిన్ను నరకానికి తీసుకువెళితే తప్ప ఏమండి అది జీవాన్ని కలిగించేది ఎంత మాత్రం కాదు. ఒకని ధనము విస్తరించుట వలన అది అతనికి జీవంగా మార్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం వేటిని కలిగి ఉంటున్నామో, వేటిని అనుసరించి బ్రతుకుతున్నామో ఆలోచించండి. మొదటి మాట ఏమన్నాం? మనం బ్రతకాలంటే. రెండవ మాట, మూడవ మాట, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలు. నాలుగో మాట భయభక్తులు కలిగి ఉండటం. ఐదో మాట విశ్వాసం ఉంచడం. ఇట్టి మాటలు మన జీవితాలకు ప్రయోజనకరమై ఉన్నవి కదా. ఆఖరికి ఒక్క మాట నేను చదివిచ్చేసి ముగిచ్చేస్తాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వాక్యం. 5:6 యెహోషువ గ్రంథము. ప్రమాణము చేసెను గనుక వెనకపోయిరి గనుక చచ్చిపోయారు వాళ్ళు. ఏమైపోయారు? యెహోవా మాట వినలేదు గనక, యెహోవా చెప్పిన మాటలకు లోబడలేదు గనక, ఈ దినం వాక్యం వినలేదు గనక, ఈ దినం వాక్యాన్ని పుస్తకంలో రాసుకోలేదు గనక, ఈ దినం వాక్యాన్ని హృదయంలో పెట్టుకోలేదు గనక ఏముంది అక్కడ? ఉందా? వీడు మేలు ఘోరమంటే కీడు ఘోరుతున్నాడు అనుకుంటున్నారేమో కదా. ఎందుకు ఈ మాటలంటే, ఇప్పుడు వరకు చెప్పిన ప్రతి మాట మీ ఆధ్యాత్మిక జీవితాలకు సోపానాలు, మిమ్మల్ని రక్షించాలి. ఈ లోకంలో బ్రతికే తాత్కాలికమైన జీవితం కొరకు తాపత్రయపడి బ్రతికి ఏదో సాధించాలని ఆరాటం, ఏదో కట్టుకుపోవాలని ఆరాటం, ఏదో కూడగట్టాలని ఆరాటం. భక్తుడైనటువంటి ప్రసంగి సొలొమోను ప్రసంగిలకు రాస్తాడు, సూర్యుని కింద ఒకడు పడి ప్రయాసంతా గాలికి కొట్టినట్టుగా ఉండిద్దంట. అది వ్యర్థం. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఏది కూడగట్టుకున్నా, ఏది తెచ్చుకున్నా, బిడ్డలు కలిగి ఉన్నా నష్టమే. బిడ్డలు కలిగి ఉన్నా సుఖం ఉండదు, ధనం ఉన్నా సుఖం ఉండదు, ఆస్తి పాస్తులు ఉన్నా సుఖం ఉండదు, ఏమండి బంధువర్గం ఉన్నా సుఖం సంతోషం ఉండదు. ఎన్ని కలిగి ఉన్న ఈ లోకంలో నీకు సంతోషాన్ని ఇచ్చేది ఏది లేదు ఈ లోకంలో. ఒక వ్యక్తి అనుకున్నాడు, బహుమంది బిడ్డలు ఉండటం వల్ల నాకు నెమ్మది కలిగిద్ది అనుకున్నాడంట. కానీ బహుమంది పిల్లల వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసా? వారు ఒకరికి నచ్చినట్లుగా ఒకరు బతుకుతారు. వారి వల్ల నెమ్మది లేదు. బిడ్డలు కలిగి ఉండడం నెమ్మది లేదు. ఒకడు అనుకున్నాడంట, విస్తారమైన ధనం ఉంటే సుఖంగా ఉండవచ్చు, నెమ్మదిగా ఉండవచ్చు అనుకున్నాడంట. కానీ విస్తారమైన ధనం సంపాదించిన తర్వాత ఏమైందో తెలుసా? ధనంతో పాటే సకల రోగాలు, సకల నష్టాలు, కష్టాలు కొని తెచ్చుకున్నాడు. బంధువు జనం ఉండటం వల్ల మనకు నెమ్మది ఉండదు కదా. బంధువులు అనేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఏమంటే మనకు ధనం విస్తరించినప్పుడు, అన్ని బాగున్నప్పుడు ఏమంటారో తెలుసా? ఈడు మావాడురా, ఈడు మావాడు, మా బంధువు, మా రక్త సంబంధికుడు అంటారు. అన్ని పోయిన తర్వాత ఏమంటారమ్మా? నెంబర్ 1 దేవునికి స్తోత్రం. అదే అంటారు. ఏవో భక్తులు అంటున్నాడు స్వయంగా, నా నిలువరు నాకు. ఇప్పుడు నా ఇంట పని చేసిన వాడికి నేను ఎలా మారని తెలుసా? అన్యుడిగా మారాను. నా రక్త సంబంధికుడు నేను ఎలా మారని తెలుసా? అసహ్యుడనైతిని. నన్ను ప్రేమించేవారు లేరు, ఇప్పుడు నాకు దూరం అయ్యారు. నేను బాగున్నప్పుడైతే నన్ను పలకరించే వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు నా క్షేమస్థితి ఏమంటే క్షీణించిన తర్వాత ఇప్పుడు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను పలకరించే వాళ్ళు లేరు. ఇదిగో యోబు బూడిదలో పడుకుంటే, బూడిదలో చిల్లపెంకి తీసుకొని దేహాన్ని గోక్కుంటే ఆ దేహము కుళ్ళిపోయి ఏమండి ఆ పురుగులు బయటకు వస్తే, ఏవా నీకెందుకయ్యా ఎంత గతి పట్టిందని యోబు పక్కన నిలిచి ఓదార్పుగైనను అతన్ని పలకరించేవాడు ఒక్కడు లేకపోయాడు. యోబు స్నేహితులంట 7 దినాలు మౌనంగా ఉన్నారంట. యోబుతో ఏం మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత యోబుని గురించి మాట్లాడిన సందర్భం అంతా అతడు హృదయాన్ని నొప్పించిని.
వీటి వల్ల మనకు ప్రయోజనం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం యుగ యుగాలు దేవునితో బ్రతికి ఉండాలంటే దేవుడు భూమి మీద మనకు ఇచ్చిన దానిని పాటిస్తూనే పరలోకమునకు వారసుడైనటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం వలన మన పితరులు రాజ్యములను జయించారు. విశ్వాసం వలన స్త్రీలు తమ పురుషులను కోల్పోయినప్పటికీ వారు బాధపడాలి, వాగ్దానమును బట్టి వారు పొందుకున్నారు. విశ్వాసమే అన్నిటికీ మూలాధారం. విశ్వాసమే మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది. విశ్వాసమే మనము చూడలేని అదృశ్యమైన వాటిలో కూడా మన కంటికి కనిపించేటట్లుగా చేస్తుంది. పరలోకం ఉందని ఎవరికైనా తెలుసా? పరలోకాన్ని ఎవరైనా చూశారా? చెప్పండి, ఎవరైనా చూశారు పరలోకం ఉందని? పరలోక పట్టణంలో ఏం జరిగిద్దని ఒకంతగా కొంచెం మాత్రమే తెలుసు, కానీ పూర్తిగా ఏం జరిగిద్దో, ఎలా ఉండిద్దో, అక్కడ ఏముంటాయో అంతగా ఏవి మనకి తెలియదు. కానీ విశ్వాసం ఉంచు, పరలోకము ఉందని, పరలోకము చేరతానని, పరలోకములో ఉంటానని, యుగ యుగాలు ఆయన సింహాసనం ఎదుట దేవదూతలందరూ ఒక పక్కనైతే నేను ఒక పక్కన ఆయనని స్తుతిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి స్థితిని మనం కలిగి ఉండాలంటే ఈ మధ్యాహ్న కాలం మోకరించి ఒక్క చిన్న ప్రార్థన.